హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు మంచి చిట్కా చెప్పబోతున్నాను. మొక్కలను పెంచే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. చూసారా, జలగలు ఎక్కువైపోయినాయి ఈ సంవత్సరం. అయితే నేను ఈ 10 రోజులు లేని ఇంట్లో బాగా ఎక్కువ ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాను అన్నమాట. పక్కకొని ఇలాగ ముందు తెల్లగా ఉంటే తర్వాత నల్లగా అయిపోతుంది. దీన్ని ఎత్తి పడేసినా మళ్ళీ బతికిపోతున్నాయి, గుడ్లు పెట్టేస్తున్నాయి. అలా కాకుండా దీన్ని నాశనం చేయాలి మనం, దీని సంతతిని అని చెప్పి నేను ఒక చిట్కా చెప్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. చూసారుగా, జలగలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చాను. దీనివల్ల మనుషులకి ఏం ప్రమాదం ఉండదు, మొక్కలకే ఎక్కువైపోతున్నాయి అన్నమాట దొడ్లో. ఇలా జలగలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి దీనిపైన కొంచెం సాల్ట్, ఇలాగా కళ్ళుప్పు కానీ మామూలు ఉప్పు కానీ వేసేయాలన్నమాట. కదలకుండా మెదలకుండా అలాగా చచ్చిపోతాయి. చూసారా, నీరులా కారిపోతున్నాయి కదా, జలగలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. అలాగే ఇగో నేను రాత్రే వేసేసాను, కాస్త సాల్ట్ వేసాను, అదిగో చచ్చిపోయి ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి మనం కంపోస్ట్లో మట్టిలో వేసేస్తాను అన్నమాట. దాన్ని భూమిలో వేసేసి కొంచెం మట్టి వేసేస్తాను, అలా మట్టిలో కలిసిపోతాయి. అలా కాకుంటే మనకి చాలా ప్రమాదం అన్నమాట. బాగా పెరిగిపోతున్నాయి మొక్కలు ఉన్న వాళ్ళకి. చాలా ఇటువంటి వాటి గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇదండి నేను ఈరోజు చెప్పే చిట్కా. ఉప్పు వేసేయండి వాటి మీద, అవి చచ్చిపోతాయి, ఇంకా పెరగవు, ఆ సంతతి పెరగదు. ఈ చిట్కా మీకు అందరికీ బాగా నచ్చిందా? నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.